ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి ఇది. ఇది హెచ్ఎండి లేఅవుట్‌లో ఎల్ఆర్ ఎన్‌క్లోజ్ అనమాట. ఇది పక్కన ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కన ఉంది వెంచరు. చాలా కొత్త వెంచర్ ఇది. 6 మంత్స్‌లోనే చాలా ఇల్లులు అయిపోయినాయి ఇక్కడ. మొత్తం 30 ఫీట్ రోడ్ అండి ఇది. ఈ 30 ఫీట్ రోడ్. ఆహ్, ఇది 105 స్క్వేర్ యార్డ్ అనమాట మనకి ఇల్లు. 105 స్క్వేర్ యార్డ్ అండ్ ఈస్ట్ ఫేస్. జీ+1 కింద డబుల్ బెడ్‌రూమ్ వచ్చింది. పైన డబుల్ బెడ్‌రూమ్ వచ్చింది. సరే రండి ఒకసారి. ఇది స్లైడింగ్ గేట్ అండి. మనకు అవసరం ఉండదు ఇక్కడ ఈ గేట్ అనేది చిన్న ఇట్లా డౌన్‌లోడ్‌గా మనకి ఏది అవసరం ఉంటే అది వాడుకోవచ్చనమాట. ఇది పార్కింగ్ ఏరియా 14/9 ఉంటుంది. కారుకు కానీ వెహికల్స్ గిట్ట ఏమైనా నిలబెట్టుకోవచ్చు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గూడా. ఈ టేక్ వుడ్‌తో తయారు చేసిన గేట్ ఇది డోరు. చాలా బాగొచ్చిందండి. ఇది మన యొక్క హాల్ అన్నమాట. ఈ టీవీ సెటప్ గూడా చేసినాము. కప్‌బోర్డ్ గూడా పెట్టుకోవచ్చు. అండ్ అవసరం అంటే వాడుకోవచ్చు గూడా. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగు అండ్ ఓపెన్ కిచెన్ వచ్చింది. తర్వాత మనకు పూజ రూము, ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్, టీవీ సెటప్, ఎల్ షేప్ వచ్చింది మనకు. హాల్ గూడా. అండ్ ఇక్కడ గూడా కింద గూడా 105 యార్డ్స్ అయినా గానీ మనకు డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చినామండి ఇక్కడ. ఇక్కడ చిల్డ్రన్ బెడ్‌రూమ్ వచ్చింది. ఇది 7.5 బై చిల్డ్రన్ బెడ్‌రూమ్ 7.5 బై 12.5 వచ్చింది. అండ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ మనకు మాస్టర్ బెడ్‌రూమ్ ఇది. మాస్టర్ బెడ్‌రూమ్ మనకు 10.5 బై 12 ఉంటది ఇది. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క బాత్రూమ్ గూడా 8/4 ఉందన్నమాట. 8/4 చాలా పెద్దగొచ్చింది. నీట్‌గా వచ్చింది ఇది గూడా. ఇది మనకు 105 ఏరియానే ఉండొచ్చు కానీ మనకు చాలా మంచి డబుల్ బెడ్‌రూమ్ వచ్చింది. కప్‌బోర్డ్స్ పెట్టుకోవచ్చు. మనకు ఫాల్ సీలింగ్ కానీ, లైటింగ్స్, ఫుల్ వెంటిలేషన్స్ ఏరియా ఇది. వర్క్ ఇంకా ఫైనల్ కాలేదు. ఒక 1 వీక్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతదండి. మీరు ఒకసారి చూస్తే మటుకు కంప్లీట్ అయిపోతది. జస్ట్ లైటింగు అండ్ విండోస్ మాత్రమే ఉన్నాయి. అండ్ డోర్ ఫిట్టింగు, ఫైనల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఈ 1 వీక్‌లో మటుకు కంప్లీట్ అయిపోతుంది వర్కు. ఫైనల్ పెద్ద వర్కులు మొత్తం అయిపోయినాయి. స్మాల్ వర్కులున్నాయి. అవి 4, 5 డేస్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతది.